పోతుందే మతిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుంది మతిపోతుందే, ఘాటుగా సొగసులు చూస్తే పోతుందే మతిపోతుందే, ఏటుగా ఇంతంగాన్ని చూసాను అనిపిస్తుందే, నా మనసాని వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. తిన్నది అరిగిపోతుంది, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. తిన్నది అరిగిపోతుంది, ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది. నా కవిత వింటే మీ జ్ఞాన బల్బు వెలిగిపోతుంది. అవును. ఓకే, సో ఇవాళ షోలో రెండు గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సిలకా రాయే సిలకా, దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనుక, గునుకే పడక, ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన బ్యానర్లు కడదాం బస్ స్టాండ్లో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన జెండాలు పెడదాం జంక్షన్లలో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మరి మగిట్టి చెబుదాం మార్కెట్లో. బోలో ఐఎమ్ ఇన్ లవ్. వెరీ గుడ్, సూపర్. అది అద్భుతమైన డాన్స్ అంటే. అమ్మాయిలు ఇద్దరు డాన్స్ చేస్తే అబ్బాయిలు ఇద్దరు చెమటలు తుడుచుకుంటున్నారు. మేడం గారు మీ పేరు? అర్చిత. అండ్ మాస్టర్? నా పేరు రీగన్ ప్రతాప్. అండ్ మేడం గారు మీరు? నేను పూజిత. మీ పేరు? నవీన్ కుమార్ సార్. వెరీ గుడ్ అమ్మా. సో మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి. సో ఒక పేరు డిసైడ్ చేసుకుని చెప్పండి. జీడిపప్పు. ఓకే, సో జీడిపప్పు గ్యాంగ్ మీకు పోటీగా మరో గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెమ్. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షాట్టులేస్తుంది, హట్టుకుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు మీ ముగ్గురు. అన్నిటికంటే ఎక్కువగా డాన్స్ ఆవిడ చేశారు. సో ముందుగా ఇటు సైడ్ నుంచి వస్తాను. మాస్టర్ మీ పేరు? యువ ధర్మవరపు. మేడం గారు? రాధిక. మాస్టర్? జస్టిన్ కుమార్. మేడం గారు? పావని. ఓకే, సో మీ వీళ్ళ గ్యాంగ్ జీడిపప్పు అని పేరు పెట్టుకున్నారు. సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు ఉండాలి. డిసైడ్ చేయండి. బాదం పప్పు, జీడిపప్పు. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్. రచ్చరంబోలా. సో జీడిపప్పు గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? అర్చిత. ఫస్ట్ లాస్ట్ కమాన్ రండి. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Your time starts in 3, 2, 1, go. కోడలితో కోలాటం. కోడలితో కోలాటం. కోడలితో కోలాటం. కోడలితో కోలాటం. చూసుకో. కోడలితో కోలాటం. కోడలితో. సినిమా చూపిస్తావా? పల్లెటూరి పిల్ల. పల్లెటూరి పిల్ల. పల్లెటూరి పిల్ల. మజ్జిగ. పల్లెటూరి పిల్ల. పల్లెటూరి ప్రదీప్. పిల్ల. పల్లెటూరి. ఏయ్. సిగ్గు. పల్లెటూరి పిల్ల. పల్లెటూరి పిల్ల. పల్లెటూరి పిల్ల. వినపడదా? నువ్వు మాట్లాడాలి. గేమే అది. పల్లెటూరి పిల్ల. పల్లెటూరి పిల్ల. పల్లెటూరి. నసగాడు. నసగాడు. సరైనోడు. నసగాడు. వినపడదు. నసగాడు. గాడు. నసగాడు. గోడ గడియారం. చూడకు. గోడ. దురద.
దొంగ గోడా గో గో చంపుతా గోడా గోడ గోడ గడియారం ఓ ఊపిరి గోడ ఓ గోడ గడియారం ఒంగోలు గోడ గడియారం ఆ? గోడ గడియారం దొంగోడు గోడ ఫ్రిడ్జ్ లో నీళ్లు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో నీళ్లు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ప- ఫ్రిడ్జ్ లో నీళ్లు చూడు ఫ్రిడ్జ్ 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 లో నీళ్లు చెప్పలేదు, గోడ గడియారం చెప్పలేదు, నసగాడు బాసెట్టి అని చెప్పావు, పల్లెటూరు పిల్ల చెప్పలేదు, కోడలితో కోలాటం చెప్పలేదు. సో ఓన్లీ వన్ రైట్ ఆన్సర్, 100 పాయింట్. బాదం పప్పు మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు పావని రండి. మ్యూజిక్ ఆన్. Music on disco on move it Okay, your time starts in 3, 2, 1, go. T-shirt, hands back. టీ షర్ట్ సీతయ్య టీ షర్ట్ నీ అయ్యా నీ అయ్యా టీ షర్ట్ టీ షర్ట్ శశికాంత్ టీ షర్ట్ టీ షర్ట్ టీ షర్ట్ శాంతి టీ షర్ట్ టీ షర్ట్ ఆ? టీ షర్ట్ సతీష్ టీ షర్ట్ టీ షర్ట్ Puppy, puppy. పప్పి ప్రభాస్ పప్పి మమ్మీ మమ్మీ పప్పి మమ్మీ పప్పి పప్పి మమ్మీ పప్పి మామ పప్పి చెల్లి మొగుడు. చెల్లి మొగుడు సీతమ్మ మార్కెట్లో చెల్లి చెల్లి ఆ? ఆ? చెల్లి సంటి చెల్లి ఆ? చెల్లి చెల్లి మొగుడు చెల్లి మొగుడు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఆదిత్య అన్నయ్య ఆదితి అన్నయ్య అన్నయ్య ఆ? అన్నయ్య ఆదిత్య అన్నయ్య. కొంటి పిల్లాడు. కొంటె పిల్లోడు పెళ్లి కొడుకు కొంటె పిల్లోడు కొత్త పెళ్లి కూతురు కొంటె పిల్లోడు కొత్త పెళ్లి కొడుకు కొంటె పిల్లోడు మూసుకో కొంటి పిల్లోడు కుక్క కొంటె కొంటె కొత్త కొంటె జుంబారే. జుంబారే సూపర్ జుంబారే సుబ్బారావు జుంబారే ఆ? జుంబారే సూపర్ హిట్ జుంబారే జుంబారే తిక్క లెక్క. తిక్క లెక్క లెక్క తిక్క ఆ? తిక్క లెక్క ఆ? తిక్క తిక్క లెక్క లెక్క సో తిక్క లెక్క రైట్ ఆన్సర్. జుంబారే రైట్ ఆన్సర్. కొంటె పిల్లాడు చెప్పలేదు, అన్నయ్య చెప్పలేదు, చెల్లి మొగుడు చెప్పారు, పప్పి చెప్పలేదు, టీ షర్ట్ చెప్పలేదు. సో 3 రైట్ ఆన్సర్స్, 300 పాయింట్స్. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేటప్పటికి జీడిపప్పు విత్ 100, బాదం పప్పు విత్ 300. మనం వచ్చాం సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి సూపర్ ఉమెన్ వస్తారు. ఈ బెలూన్ మీద కూర్చుంటారు, ఈ హ్యాండిల్ పట్టుకుని ఈ స్క్రీన్ మీద వచ్చే వీడియో చూస్తారు. వీడియో అయిపోగానే నేను క్వశ్చన్ అడిగి గో అంటాను. వాళ్ళు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ తెచ్చిస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ చెప్తే 200, రాంగ్ ఆన్సర్ చెప్తే -100. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. ఓకే ఓకేనా? మన దగ్గర ఉంది 100, కాబట్టి జాగ్రత్తగా ఆడదాం. సో జీడిపప్పు ఎవరు వస్తారు మీ గ్యాంగ్ నుంచి? రండి. అండ్ బాదం పప్పు పావని జంపు. నేను జంప్ చేస్తే బాల్ ఉండదేమో అని doubt. మీ ఇష్టం, మీరే డిసైడ్ చేసి చెప్పండి. ఏం చేస్తే Hey, come on, come on. బాగుంటది. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఓకే, సో వీర నారీలు సూపర్ ఉమెన్లు వచ్చి బెలూన్ మీద బాగా భోజనానికి కూర్చున్నారు. సో వెళ్ళినప్పుడు తెలుస్తుంది మీకు. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో.
వాడు నిన్ను ఏడిపించినందుకు వాడిని రౌడీలతో కొట్టించకూడదు, పోలీస్ స్టేషన్ లో పెట్టించకూడదు. గత 10 సంవత్సరాలుగా సంవత్సరానికి 10 లక్షల నష్టం తీసుకొస్తున్న మన రేఖా టెక్స్టైల్స్ కి వాడిని జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేయి. లాభాలు రాబట్టలేక, నష్టాలు అరికట్టలేక, మనకు జవాబు చెప్పలేక, మెయింటైన్ చెయ్యలేక అశాంతితో మనశ్శాంతి చచ్చిపోయి ఏకాంతంలో ఏడుస్తూ కూర్చుంటాడు. మీరు చూసిన ఈ వీడియోలో హీరోయిన్ చేతిలో ఉన్న ఫైల్ ఏ కలర్ లో ఉంది? గో. నువ్వు డ్రమ్. ఓకే, సో ఆన్సర్ రెడ్. రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే చాలా అద్భుతంగా ఆడారు మీరు. ఫస్ట్ కాబట్టి వదిలేశాను, కానీ బెలూన్ మీద అలా వెళ్ళకూడదు అని చెప్పడానికి మీరే ఎగ్జాంపుల్ అన్నమాట. నువ్వేంటమ్మా ఈడ్చుకుంటూ వెళ్తున్నావు దాన్ని? వస్తుందా? దానికి కూడా తెలుగు రాదు. సో మీరు దాని మీద కూర్చుని ఎగిరితే అది కూడా ఎగురుతుంది. ఓకే, అది బెలూన్ కదా, సో మీరు ఎంత వెయిట్ పెట్టి ఎగిరితే అది ఎగురుతుంది. నేను వెయిట్ చేయనండి 36. ఎగరమంట. వెయిట్ అంటే కాళ్ళతో జంప్ అవ్వమని. ఓకే, సేమ్ బాల్ అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. రైట్, ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. ఇదిగో మా ఆవిడ రాజీనామా, మిగతా రాసుకో. రాజీనామా దేనికి? నాకు భూటాన్ లాటరీలో 50 లక్షలు వచ్చింది. ఇంకా వీడి దగ్గర పనిచేసిన కర్మ నీకేంటి? నీ పేరున సుజీ బ్యాంకే ఓపెన్ చేస్తాను. ఓకే, పద, కమాన్. ఓకే, రా. చీచీ, ఈ ఆటో అంతా కుదరదు. టాక్సీ, కమాన్. మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళు ఏ లాటరీ గురించి మాట్లాడుకున్నారు? గో. దాన్ని పొజిషన్స్. ఓకే, ఆన్సర్. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. మీరు ఏం విన్నారు పోనీ? ఏ లాటరీ? ఏ లాటరీ గురించి మాట్లాడుకుంటారు? ఊరు పేరు గురించి కదా అది. షోలాపూర్. షోలాపూర్ లాటరీ అంతేనా? మీరు చెప్తే మాకు ఇస్తారా పాయింట్స్? మీ దగ్గర కూడా తీసుకుంటాం. తీసుకోమనట్లేదు, ఇవ్వమంటున్నాం. ఇచ్చే ఉండవు ఇక్కడ, అన్ని ఇవ్వరా? ఏమొద్దు. అమ్మా, చిల్లర లేదు, వస్తుంది. వెళ్ళాడు బయటకు. షోలాపూర్. షోలాపూర్ లాటరీ ఫైనల్. ఫైనల్. వెరీ గుడ్ మా. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకి నన్ను గోవిందా గోవిందా గోవిందా. రాజీనామా దేనికి? నాకు భూటాన్ లాటరీలో 50 లక్షలు వచ్చింది. ఇంకా వీడి దగ్గర పనిచేసిన కర్మ నీకేంటి? సో భూటాన్ లాటరీ గురించి మాట్లాడుతున్నారమ్మా. సో జీడిపప్పు విత్ 200, బాదం పప్పు ఏం చేయకుండానే 300. ఓకే, సో జీడిపప్పు గ్యాంగ్ మీరు కంటిన్యూ చేస్తున్నారా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా? కంటిన్యూ. ఓకే, అండ్ బాదం పప్పు మీరు ఎక్స్చేంజ్ అవుతారా? రండి. సో బొమ్మ పడుతీలో థర్డ్ వీడియో. ఏం చేస్తున్నారా? అమ్మాయి నీకు తెలుసా? తెలీదు. ఇంటికి ఎవరు అమ్మాయి? నేను ఎప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంటానే ఆ అమ్మాయి. పేరు నేహ. రా, పరిచయం చేస్తాను. మా అబ్బాయి కార్తీక్. మీరు చూసిన ఈ వీడియోలో టేబుల్ మీద ఎన్ని వాటర్ బాటిల్ ఉన్నాయి? గో. క్లాప్స్ కొట్టండి, కమాన్. ఓకే, ఇట్రా మన వీడి తిరుగు, వాడి తిరుగు. ఆన్సర్. 2 bottles. వాటర్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి? 2 water bottles.
రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సూపరో 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 సూపరో. ఓకే, బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. అయ్యగారు మిమ్మల్ని మాట్లాడుతాను ఏమనుకోరుగా? ఏమిటో చెప్పు. మీరేమన్నా అనుకుంటారు? అనుకోవడానికి ఏముంది? పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా? కలిపేయి. ఈ ఇంట్లో అంతా కల్తీ మనుషులే, ఏం పర్వాలేదు. అది కాదండి. మరి ఏమిటో చెప్పు. ఒకసారి తుమ్మండి. తుమ్మాలా? తుమ్మితే నీ చీర ఊడిపోతుంది. అందుకోసమేనండి తుమ్మమంటుంది. మీరు చూసిన ఈ వీడియోలో ఆవిడ ఏ కలర్ పూలు పెట్టుకున్నారు? పర్లేదు, టైం ఉందా? నేను ఉంటా 2 days ఇక్కడే ఉంటా. సో ఆన్సర్ వైట్. ఆలోచించుకు చెప్పమ్మా. White. ఆల్రెడీ ఒకసారి రాంగ్ చెప్పావు, స్కోర్ అక్కడే ఉంది. నేను ఇలా అడిగాను అంటే నీకు హింట్ ఇస్తున్నాను అని అర్థం. ఇందాక కూడా ఇచ్చా, షోలాపూర్ అని చెప్పి లేపేసావు దాన్ని. వైట్. నేనేం చేయలేను. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. పాపం కష్టపడే అమ్మాయి ఆడితే అమ్మాయికి సెకండ్ అని ఇచ్చారా? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి డాన్స్ చేసి వస్తారు. థ్యాంక్ యూ. సో 2 రౌండ్స్ అయిపోయాక బాదం పప్పు విత్ 300 పాయింట్స్ అండ్ జీడిపప్పు విత్ 600 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మంచి స్కిట్లు వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఓకే, సో గెటప్ చేంజ్ చేసేవాళ్ళు ఇటు, గెటప్ చేంజ్ చేసేవాళ్ళు ఇటు వెళ్ళండి. థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి జీడిపప్పు గ్యాంగ్ నుంచి ఒక అద్భుతమైన అమ్మాయి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ హర్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. సో ఏంటి స్కిట్ ఏంటి? ఒక విలేజర్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ ని సినిమా తీయాలని ఎలా కన్విన్స్ చేస్తాడో అది మేము సన్నివేశాలుగా చేసి చూపిస్తాం. అబ్బా ఏం చెప్పావు. ఊరి నుంచి వచ్చిన ఒక అతను ఒక ప్రొడ్యూసర్ ని సినిమా చేయమంటున్నాడు. యా, ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన రైటర్. మీరు రైటరా? నేను కాదు సార్. మీరెవరు? నేను అనుష్క అనుకుంటున్నాను. అనుకుంటున్నావా? అనుకుంటూ ఉండు, అలాగే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టయ్యరో. పళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. హాయ్ అండి, నా పేరు వచ్చేసి భయంకరుడు. నేను చాలా స్క్రిప్ట్స్ రాస్తా ఉన్నాను, చాలా భయంకరంగా. నేను ఒక స్టోరీ రైటర్ ని. ఇవాళ ఒక పొద్దున సన్నివేశం జరిగింది, అసలు అనుకోలేదు, నేను ఊహించలేదు. కానీ ఒక లేడీ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారు, నాకు కథ కావాలి, ఒక పెద్ద సినిమా తీద్దాం, నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పారు. పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసినా నాకు అర్థం కాదు. తీరా అనుకుంటే మాత్రం అది నేనే చూసిన అదృష్టం అలా కలిసి వచ్చింది అనమాట. ఇప్పుడే నేను ప్రొడ్యూసర్ కావడానికి వెళ్తున్నాను. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? అయిపోయిందా డాన్స్? అక్కడ రాగానే ఫోన్గా వచ్చింది సార్, తెలియలేదు. రెడీయా సార్? నేను రెడీ మా, నువ్వు? రైట్, అయితే రెడీ. ఓకే.
హాయ్ అండి, నేను ఎవరు తెలుసా? నా పేరు శారద. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఎప్పుడు పోతాడా అనుకుంటున్న మొగుడు ఇన్ని సంవత్సరాలకి పోయాడు. సో ఇప్పుడు ఆస్తి అంతా నాదే. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి అనుష్క కాకపోయినా ఆమె కానీ ఒక పెద్ద రేంజ్ లో ఒక హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. అయ్యి బాబోయ్, తలుచుకుంటే సిగ్గేస్తుంది ఆయన. కాల్ చేశారు కదా మేడం, భయంకరండి బయట. సరే చెప్పు, ఏం చేస్తావు అసలు నువ్వు? నేను కోళ్ళ ఫార్మ్ చేశాను మేడం ఇంతకుముందు. కాదయ్యా, సినిమా ఇండస్ట్రీలో ఏం చేసావు నువ్వు? బాహుబలి మేడం. నిజంగా? అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నాకేం తెలుసు మేడం, స్టోరీ రైటర్ తెలుస్తుంది. నీకేం తెలుసా? నువ్వే కదా ఇప్పుడు రాసా అన్నావు. యాక్చువల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేడం, సినిమా చూసి నేను రైటింగ్ రాస్తాను. సినిమా చూసి రాస్తా? స్టోరీ అంటే సినిమా చూసిన తర్వాత రాస్తావా? అట్లనే తీసాను మేడం. 40 సినిమాలు అట్లనే రాశాను, 30 హిట్ అయినాయి. 30 హిట్ అయ్యా? నువ్వు నిజం రైటర్వేనా? నాకు డౌట్ గా ఉంది మేడం. ప్లీజ్, నా దగ్గర ఒక ఖతర్నాక్ స్టోరీ ఉంది మేడం, మిమ్మల్ని పెట్టి హైలైట్ తీసుకున్నాను. నేను సెట్ అవుతారా? సూపర్ మేడం, అస్సలు నన్ను అడుగు. ఓకేనా? మౌంట్ గోయింగ్ మేడం. సూపర్ మేడం, సూపర్. అంటే మీ స్టోరీ చెప్తాను మేడం. చెప్పండి ఏంటి స్టోరీ మేడం? కట్ చేస్తే ఇంకెంత కట్ చేస్తావా? పాత డోర్ కట్టినది వెనకరా. కట్ చేస్తే మేడం, కట్ చేస్తే మళ్ళీ మీరు కట్టిక దరిద్రంలో ఉంటారు మేడం. మీరు కట్టిక దరిద్రం మేడం. అయితే చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి మేడం. స్కూల్ కి మీరు ఇలా వెళ్తారు మేడం. ఇలా వెళ్తారు మేడం. రేంజ్ రోవర్ కారా? అసలు రేంజ్ రోవర్ కార్ ఏంటయ్యా? ఏం మాట్లాడు మేడం? కట్టిక దరిద్రం భారీ బడ్జెట్ సినిమానే కదా మేడం? భారీ బడ్జెట్ సినిమానే కదా? అవును, భారీ బడ్జెట్. కాస్ట్లీగా తీద్దాం మేడం. కట్టిక దరిద్రం కూడా కాస్ట్లీగా తీయచ్చు మేడం. దరిద్రాన్ని కూడా కాస్ట్లీగా చూపిస్తావా? ఉన్న ట్రెండే అది మేడం. ఓ, నువ్వు నాకు నచ్చేసావయ్యా. థ్యాంక్ యూ మేడం. కట్ చేస్తే మీరు రేంజ్ రోవర్ కార్లో వెళ్తున్నారు. ఓకే, రేంజ్ రోవర్ అయిపోయింది మేడం. రిచ్ లుక్ మేడం. ఓకే, స్కూల్ అయిపోయింది మేడం. స్కూల్ అయిపోయింది తర్వాత రిటర్న్ లో మీరు అంటే నేను స్టూడెంట్ నా? కట్టిక దరిద్రంలో ఉన్న స్టూడెంట్. ఓకే, అంటే నేను అనుష్క అనుకుంటున్నాను కదా? కదా మేడం, ఇది కదా. సారీ చెప్పండి సార్. కదా చెప్పు ఫస్ట్. ఓకే, రైట్ సార్. స్కూల్ అయిపోయింది మేడం. ఓకే సార్. రివర్స్ వస్తా ఉంటారు మీరు. ఓకే, ఎలిఫెంట్ కాదు మేడం, హెలికాప్టర్. ఓ, మరి కార్ ఏమైతే రోల్స్ రాసియా? స్కూల్లో మీరు మేడం కి ఇచ్చేస్తారు మేడం, నచ్చిందని చెప్పగానే. ఓ, డొనేట్ చేస్తాను. మనం చాలా రిచ్ అనమాట. రిచ్ మేడం, రిచ్ పూర్ అనమాట. రిచ్ లో పూరా? ఎస్ మేడం, రిచ్ పూర్. నువ్వు నాకు నచ్చేసావా? చెప్పు నీ స్టోరీ, నేను ఓకే చేసేస్తాను. మేడం, నా దగ్గర ఒక వండర్ఫుల్ కథ ఉంది మేడం. వండర్ఫుల్. అనుష్క అని తలదనే కథ ఉంది మేడం నా దగ్గర. ఓకే, చెప్పయ్యా ఏంటది? ఇప్పుడు అనుష్క ఏం తీసింది మేడం? అరుంధతి తీసింది. నువ్వు నన్ను ఏం చేయలేవురా మేడం. ఇదే ఫాలో కండి. అసలు దీపక్షమైన సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. నిజంగానా? నిజంగా మేడం. ఓ మై గాడ్. చెప్పండి. అనుష్క అరుంధతి తీసింది, మీరు శారద మేడం. శారదతి తీద్దాం. శారదతి? ఎస్ మేడం. అనుష్క అరుంధతి తీసినప్పుడు మనం శారదతి తీయడం తప్పేంది మేడం? సరే, నువ్వేదంటే అదే. ఓకే, శారదత. ఓకే, శారదత మేడం. ఇంకా దానికి మించిన సినిమా మేడం. దానికి మించిందా? ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు అనుష్క ఏం తీసింది మేడం? పంచాక్షరి తీసింది. పంచాక్షరి అది యావరేజ్ గా ఓకే మేడం. మనకి ఆ యావరేజ్ వద్దు మేడం. ఆ పంచాక్షరి దగ్గర మనం పదాక్షరి పెడదాం మేడం. 10 కోట్లు ఖర్చు పెడదాం మేడం. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది మేడం. అదంతా కాదు కానీ అసలు ఎవరి దగ్గర చేసావు? ఏంటి కథ ఏంటి? అదే మేడం, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారా? మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఫేమస్ రైటర్. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూతురు సుబ్బలక్ష్మి గారు. ఓ, డబుల్ ఫేమస్. సుబ్బలక్ష్మి గారు కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదండి, వాళ్ళ పక్కింటి అబ్బాయి వాళ్ళ. ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. అసలు సినిమా తీస్తావు లేదా? తీస్తాను మేడం. యాక్చువల్గా నాకు తెలిసింది సుబ్బలక్ష్మి గారితో మేడం నేను చేసింది వర్క్. దాదాపు ఆమె దగ్గర 3 years చేశాను మేడం. హాయ్ శారద, ఎలా ఉన్నావు? బాగుందావా? చాలా బాగున్నాను. ఏం చేస్తున్నావు? నేను ఈ మధ్య సినిమాలు ట్రై చేస్తాను. ఏమున్నా సరే, నువ్వే కదా అందులో యాక్ట్ చేసింది, రకుల్ ప్రీత్ సింగ్. అనుష్క, నేను మర్చిపోయావా? మేడంతో నేను మేకప్ వేసుకున్నా, నీకు తెలియదు? లేదు, నేను బాహుబలి ప్రభాస్ పక్కన చేశానమ్మా. అసలు లీలా నువ్వే అనుకున్నా తెలుసా? ఒకసారి నాకు కూడా పరిచయం చేయండి మేడం, పెద్ద ఫేమస్ అలాగా ఉంది నాకు కూడా. ఏం మాట్లాడుతున్నాయా? ఎవరు? సుబ్బలక్ష్మి. You don't know about him? సుబ్బలక్ష్మి అంటే ఇదేనా? Oh my God, what you're talking? Seriously, I never see him. This is my first time. He's your assistant writer, you know? No. Oh my God, what's happening? Come here.
మేడం మీకు 3 years ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, 2 days లో మేడం దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి నెక్స్ట్ డే మీకు చెప్తాను మేడం. మీ కింద అసిస్టెంట్ గా చేస్తాను మేడం. 2 days ఎస్ మేడం. 2 days ఇవ్వండి మేడం టైం, నీకు మంచి స్టోరీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. పిచ్చి చేసాలుగా చెప్తున్నా. Darling, wasn't a darling, darling, what are you feeling? తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓది మా డార్లింగ్. సూపర్. జీడిపప్పు గ్యాంగ్ చాలా అద్భుతంగా చేశారు. చాలా క్లారిటీ ఉంది మీకు స్కిట్ మీద, చాలా పర్ఫెక్ట్ టైమింగ్ లో. సో జీడిపప్పు పరిస్థితి ఇది అయితే మరి బాదం పప్పు పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు గుడ్డల్లే జలకులిచ్చు లీజులుగులే వేడి వేడి లడ్డల్లే డబ్బుల కాటు గడ్డల్లే ఆటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే, గురువార మందాలు నీ సొంతులే, పట్టుకుంటా భీమడలేరు ఎవరు పోటీ గోగోలి సోట తాగి నీతో కొమ్మంటూ పెట్టిస్తా. సూపర్ డాన్స్ చేశారు, అసలు చాలా అద్భుతంగా అటు ఇటు నడిచారు. థ్యాంక్ యూ. చాలా బాగా కుదిరింది. అంటే ఆ పాటకి మీకు అలా నడవాలని ఎందుకు అనిపించింది? అంటే పవన్ కళ్యాణ్ నడిచినా గానీ పెద్ద క్రేజ్ కదండి. ఆ కట్అవుట్ కనిపిస్తేనే చాలా అసలు. అంతే. సో ఎస్, మీరు ఏం స్కిట్ చేస్తున్నారు ఏంటి? ఇంజనీర్ నేను. మీరు ఇంజనీర్? ఓకే. నాకు సెక్రటరీ ఉంటుంది. ఆహా. నేను కట్టిన బిల్డింగ్ లన్నీ బేసిక్ గా 10 రోజులను కూలిపోతాయి అన్నమాట. మీరు కట్టిన 10 రోజులు ఉంటాయి, 9 రోజులు హ్యాపీ. ఓ వెరీ గుడ్. 10 days డ్యూరేషన్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. సో ఇప్పుడు వీళ్ళందరూ మీ బాధితులా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హలో అండి, నేను ఎవరైనా అనుకుంటున్నారా మీరు? నేను పేరు మోసిన సివిల్ ఇంజనీర్ అండి. పేరు మోసిన పేరు మోసిన సివిల్ ఇంజనీర్. నా పేరు శేఖర్ అండి. చార్మినార్ ఉంది కదండి, చార్మినార్ అది నేను కట్టలేదండి. దాని పక్కన 3వ లైన్ చిన్న గుడిసి కట్టాడు అంతే. ఈ మధ్య కొంచెం కూలిపోయింది అది. తాజ్ మహల్ తెలుసు కదా మీకు? తాజ్ మహల్ అది నేను కట్టలేదండి. దాని పక్కన ఒక చిన్న గుడిసి కూడా వేయలేదు. నా సెక్రటరీ తను. Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi. Hey, silk cheers, చుట్టుకున్న software roll, ponytail కట్టుకున్న first rank roll, high heels basic on the Saraswati roll, మన బాలు గారి కళ్ళలోన చిల్లి powder roll. That is Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi, that is. అమ్మా మహాలక్ష్మి, ఆఫీస్ ఎన్నింటికమ్మా? యాక్చువల్లీ హాస్పిటల్ కి వెళ్ళానండి. ఆఫీస్ ఎన్నింటికమ్మా? అయ్యో హాస్పిటల్ కి వెళ్ళానని చెప్పాను కదా. హాస్పిటల్కి వెళ్ళావా? నాకు బానే ఉంది. రిలేటివ్స్ కి దెబ్బలు తగిలాయి. ఏమైంది? బిల్డింగ్ పడి దెబ్బలు తగిలాయండి. ఏ బిల్డింగ్? మీరు కట్టారే ఏది? మనం అక్కడ జూబ్లీహిల్స్ పక్కన అక్కడ లైన్ లో వేసాం, అదేనా? ఆ తొక్కలో బిల్డింగ్ అండి. అవునా? టికెట్ విన్ అవ్వకుండా విన్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నా. అది కాదు పిచ్చిమోహం, అది మొన్నే కూలిపోయిద్దని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇప్పుడే కొంత 2 రోజులు లేట్ కూలింది. సో దానికి సంతోషం అనిపిస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడు పోతావు? నేను కూడా సంతోషంగా ఉంటాను కదా. ఏంటమ్మా? ఏం లేదండి, మీరు బాగుంటే నేను మీ కింద పనిచేస్తే దానికి డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా. మొన్నే కదా పెంచాను. పెంచితే పెంచారండి, బట్టలు కొనుక్కోవద్దా, ఇవి కొనుక్కోవద్దా, ఎక్కడ చాలితే అమ్మాయిలకి. అబ్బాయిలు బట్టలు ఏంటే? పట్టుకోకండి, చింపుకోవడం ఫ్యాషన్. చింపేయడం ఇంకా ఫ్యాషన్. చింపమంటారా? మహాలక్ష్మి, నేను మహాలక్ష్మిని కదా. ఏంటో మా నాన్న వాళ్ళు ఇలా పెట్టేశారు పేరు. మహాలక్ష్మి, రాత్రంతా కూర్చొని ఒక మంచి ఐడియా వచ్చింది నాకు. యాక్చువల్లీ 100 మంది చచ్చినట్టే. ఏంటి? ఏం లేదండి, 100 మంది బతుకుతారు మీ వల్ల. ఈ మధ్య హైదరాబాద్ లో చాలా దొంగలు పడుతున్నారు.
మీ ఇంట్లో పడితే బాగుంది. ఏంటంటే ఒక 50 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ మంచి సెంటర్ లో, దానికి నా పేరు పెట్టుకుంటారా ఏంటి? తగ్గించు. ఇప్పుడు దొంగలు వచ్చినప్పుడు జనాలు ఎలా పారిపోవాలి, బయటికి రాలేరు కదా. సో ఒక్కళ్ళ బాత్రూమ్ లోంచి ఇంకోళ్ళు ఇంటి బెడ్రూమ్ లోకి ఇదేదో బాగుందండి. కిచెన్ లోని బాత్రూమ్ పెట్టకపోయారా? లోడింగ్ అన్లోడింగ్. లేకపోతే పక్కనింటి కొడుకుల్ని పిల్లల్ని కలిపేయండి. లేకపోతే మీ అబ్బాయికి నన్ను సెట్ చేసేయచ్చు కదా, కనెక్షన్ బాగుంటది. అలా అంటావేంటి? చూడు, దిస్ ఇస్ ద ఐడియా విచ్ ఐ హావ్ గాట్. నువ్వేమంటావు? నీలాంటి ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు బాత్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళి దూరిపోయి దాచుకుంటారన్నమాట. అసలు బాత్రూమ్ నుంచి ఒకళ్ళ బెడ్రూమ్ లోనా? మీరు నాటి చీప్. నువ్వు అలా ఆలోచించద్దు పారిపోవడానికి. పారిపోవడానికా? ఏమో అండి, నాకు అలాంటివి తెలీదు. మా ఇంట్లో సంప్రదాయంగా పెంచారు. తెలీదా? ఎస్. ఓకే. యాక్చువల్లీ నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. ఇప్పుడు సముద్రం ఎలాగో ఉంది, దాని కింద ఓ 10 పిల్లలు తగలెట్టేసి, ఐ మీన్ కాదు కాదు, లేదు లేదు లేదు, నేను ఇంకో ఐడియా ఉంది, మర్చిపోయి నీకు చెప్పడం. యూత్ అండి, సీనియర్స్ ఎదిగిపోతే ఇక్కడ ఛాన్స్ ఇస్తాను, నీకు ఛాన్స్ ఇస్తాను. యాక్చువల్గా విను విను విను, మన బిల్డింగ్ ఉంది కదా, మన బిల్డింగ్ కింద పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ తీసేసి ఒక మీరు మీ సమాధి పెడతా. నేను ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ పందులు వెళ్ళడానికా? మీలాంటి పందులు అయితే సరిపోద్ది. పిల్లర్స్ తీసేసి స్విమ్మింగ్ పూల్. అది నాకు తెలిసి ఇది ఉంది కదండి, బిల్లాలో ప్రభాస్ వస్తాడు కదా, అలాంటి సీన్స్ పెట్టుకోండి. సరే, మనం షూటింగ్ రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు, చాలా డబ్బులు వచ్చేస్తాయి. యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చింది. నేను చెప్పాను కదా, ఆ సముద్రం కింద 10 పిల్లలు తగలెట్టేసి, ఐ మీన్ పెట్టేసి బిల్డింగ్ పెడితే ఎట్లా ఉంటదంట? ఇది సముద్రంలో పిల్లర్లు వేసి. కొత్తగా ఆలోచించండి బాస్, ఎలా ఉంటది అంటారు? మళ్ళీ ఉంటది కదా, అసలు ఫ్లైట్ మీద అలా వెళ్తుంటే ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళకి హాయ్ చెప్పేసి, ఫ్లైట్ లో ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. అయ్యో బాబోయ్, నువ్వు చేసుకుంటావు కూడా. చూడండి ఎలా ఉంది. ఇంకొక ఐడియా ఉండండి. మహాలక్ష్మి, మధ్య నీకు ఏమైంది? ఇలాంటి పెద్ద పెద్ద బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నాయి, ఏమైంది నీకు? మొన్న మీరు బిల్డింగ్ పడగొట్టి మా రిలేటివ్స్ పోయి అదే దెబ్బలు తగిలి అన్నారు కదా, అప్పుడు ఒక ఇటుక వచ్చి నా తల మీద పడి, ఏంటో ఐడియా తన్నుకొని వచ్చేస్తుంది. సరైన దాన్ని కదా. రేట్ నువ్వు తెలుసా? థ్యాంక్ యూ. నేను కట్టిన బిల్డింగ్ లో ఒక్క ఇటుక పడితేనే ఈ అమ్మాయికి వచ్చాయంటే భలే వచ్చింది, సూపర్. చూడండి, నేను కట్టిన బిల్డింగ్ దయ వల్ల ఒక ఇటుక దయ వల్ల అన్ని తెలివిలో అన్ని ఐడియాలు వస్తున్నాయి. అసలు అంటే బాస్ ఎలా ఉంటే పి అలాగే ఉంటారు, నాకు అర్థమైంది. నేను ఈ మధ్య నేను ఒక సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి. మీరే ఉంటారు అందులో? అంటే నేను కట్టిన 10 రోజుల్లోనే కూలిపోతున్నాయి కదా, సో ఒక మంచి ఇంజనీర్ కోసం వెతుకుతున్నాను. మీరేమైనా ప్లాన్ ఇస్తారు? మీరేవండి, మీరు భయంకరం కడతాడు ఆయన, దగ్గరికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో జీడిపప్పు సూపర్ స్కిట్ చాలా బాగా చేశారు, వండర్ఫుల్. నేను ప్రతిసారి అలాగే చెప్తూ ఉంటాను, బాగా వచ్చింది, బాగా క్లారిటీగా ఉంది మీరు చేసిన దాంట్లో. థ్యాంక్ యూ. ఏం చేశారు? ప్రొడ్యూసర్ ని మాయలో పెట్టేసి సినిమా తీద్దామని. భయంకరమైన రైటర్, భయంకరమైన. 200 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ బాదం పప్పు బాగుందమ్మా, అసలు చాలా అద్భుతం కుదిరింది మీకు. ఎన్ని కష్టాలు వచ్చాయి మీకు. 300 పాయింట్స్. సో ఇక్కడతో 3 రౌండ్స్ అయిపోయాయి. జీడిపప్పు విత్ 800, బాదం పప్పు విత్ 600. అర్జిత, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? హైటెక్ సిటీ నుండి వచ్చాను, MBA ఫస్ట్ ఇయర్ ఇప్పుడు, అండ్ ఐ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో అపార్ట్ ఫ్రమ్ MBA ఇంకేంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? అకౌంటింగ్ ఫీల్డ్ లో ఏదైనా సెటిల్ అయిపోవాలని ఉంది. సెటిల్ అయిపోవాలి అంటే చాలా ఇష్టం, కోర్ సబ్జెక్ట్ అది. ఇంకేని కల్చరల్ యాక్టివిటీస్? యా, డాన్సింగ్ ఇస్ మై, ఐ లవ్ డాన్స్. మీరు ఆపర్చునిటీస్ సోలో డాన్స్ కూడా చేస్తారు. అవునా? ఎస్, త్వరలో చేద్దాం మనం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రీగన్ అంటే రాయల్. గన్ వెనక్కి తిప్పడం. రాయల్. రాయల్, ఓ వెరీ గుడ్. సో చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. స్కూల్లో అన్నిట్లో మిమ్మల్ని ఏమని పిలిచారు? ప్రతాప, రీగన్? రీగన్ అనే పిలిచేవాళ్ళు. సో ఇంకేం చేస్తుంటారు మీరు? నాకు యాక్చువల్ బి ఫార్మసీ అయిపోయింది. ఓకే. స్టడీ పరంగా కాకుండా నాకు ఇంట్రెస్ట్, ప్యాషన్ ఎక్సైజ్ చేయడం.
యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ గా నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తుంటాను. ఇప్పుడే పెళ్లి చూపులు అనే షార్ట్ ఫిలిం తీసాం మేము. నీ పెళ్లి చూపులా సినిమా షార్ట్ ఫిల్మ్ ఇదంతా మాది అదే ప్రూఫ్. ఇట్స్ గోయింగ్ సక్సెస్ఫుల్. Yeah. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నేను పూజిత గారు ఏం చేస్తుంటారు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం చదివారు. పాత సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అటెండెన్స్ ఉందా? ఉంది. సినిమాలు చూస్తారా? చూస్తాను. వెరీ గుడ్. సో తెలుగు హిందీ షోస్ కూడా చూస్తాను. మా కోసం పాట పాడతారా? పాట కాదు, మీకోసం ఒక చిన్న 2 lines చెప్తా. 2 lines. మీకు ఎలా ఫాలో అవుతున్నా అని అర్థమైపోతుంది. ఓకే. ప్రదీప్ లో పి ఉందని, పూజితలో పి ఉంది స్టార్టింగ్. మీ ప్రదీప్ లో దీప్ ఉందనేసి నేను షాపింగ్ చేశాను రత్నదీప్. ఇంకా ప్రదీప్ ని ఫాలో అవ్వాలని ఇంకా అన్ని ఇంకా చెప్పలేను. అక్కడ ప్రదీప్ అని క్లాత్ స్టోర్ ఒకటి ఉందమ్మా, క్లాత్ లో అమ్ముతారు. ఇప్పుడు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని ఇంకోటి ఉంది. చూసాను. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. ఏ మాస్టర్, సో ఫస్ట్లీ కటింగ్ ఎక్కడ చేపిస్తారు మీరు? షాప్ లో చేపిస్తున్నారు ఈ మధ్యన. ఇలాంటివి ఎక్కడ చేపిస్తున్నారు అని? సెలూన్ లో చేపిస్తాం. ఓ వెరీ గుడ్. సో అంటే మామూలుగా దువ్వెన లోపలికి వెళ్ళాక వచ్చేస్తుంది మళ్ళీ బ్యాక్? అంటే కొంచెం టైం పడుతుంది. కలర్ మీరు డిసైడ్ చేశారా, వాళ్ళే వేశారా? డిసైడ్ చేయలేదు, దేవుడు ఇచ్చాడు. నవీన్ కుమార్, ఏం చేస్తూ ఉంటావు? గ్రాడ్యుయేషన్ అయింది, కొంచెం సినిమా ఇండస్ట్రీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సినిమాలకి వద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఏం చేస్తుంటావు? రైటర్ కమ్ డైరెక్టర్. ఏం డైరెక్ట్ చేస్తారు, ఏం రాస్తారు? షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం ప్రెసెంట్ గా. సో ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 1 year. 1 year అయింది. ఎలా ఉంది? బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. రాధిక, ఎన్ని ఇయర్స్ నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు? నాకు అసలు డాన్స్ రాదండి. రాదా? రాకుండానే అంత బాగా ఎలా చేశారు మీరు? వావ్, హావ్. ఎక్కిరిస్తే డైరెక్ట్ ఎక్కిరించండి, అలా ఇండైరెక్ట్ ఎక్కిరించండి. అయ్యో భలేవారు, నేను ఎక్కిరియడం ఏంటమ్మా, చాలా బాగా అనిపించింది నాకు ఆ డాన్స్. మీరేం చేస్తుంటారు రాధిక గారు? నేను హైదరాబాద్ మెట్రో రైల్ లో వర్క్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది? మేబీ ఇంకా 1 year పట్టొచ్చు. 1 year లో మొత్తం సిటీ అంతా ఓపెన్ మొత్తం అవుతా? కాదు, ఏరియా వైజ్. ఏరియా వైజ్. మియాపూర్ టేస్టార్ నగర్ అండ్ నాగోల్ టు మెట్టు కూడా. థ్యాంక్ యూ. జస్టిన్ కుమార్. యాక్చువల్లీ నా నేమ్ కుమార్. నాకు జస్టిన్ బీబర్ అంటే చాలా ఇష్టం, అందుకనే జస్టిన్ కుమార్ అని. ఏ లిటిల్ ఫింగర్ ఏం చేసావు? జస్టిన్. సో జస్టిన్ ని కలిసినప్పుడు చెప్తాను నేను నీ గురించి తప్పకుండా. త్వరలో కలుస్తా అన్నాడు 30-40 ఏళ్లలో. ఓకే. పావని అంటే ఏంటి అర్థం? అంటే నది పేరు అనుకుంటా, తెలీదు నాకు. నిధి పేరు నీకు తెలియదు? ఎందుకు తెలియదు? మాకీ పేరు మాకీ తెలిసినప్పుడు మీకీ పేరు మీకీ తెలియాలి కదా. అంత తెలుసుకోలేదు. మీరు ఏమేం లాంగ్వేజెస్ మాట్లాడతారు? నేను ఏది మాట్లాడినా అన్ని కట్ అయ్యి వచ్చేస్తుంది. ఎందుకు అట్లా కట్ అయ్యి వస్తుంది? అతుక్కుని ఎందుకు రాదు? తెలుగులో ఒక పద్యం చెప్పమ్మా. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పర్లేదు అయితే. ఇంకొకటి చెప్పాలా? చెప్పు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండే పలుకు చల్లగాను. తర్వాత మర్చిపోయాను. కంచం రోగినట్లు కనకంబం రోగిన, విశ్వదాభిరామ వినురవే. మేడి పండు చూడ చెప్పు. మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు, పురుషులందు పుణ్య పురుషులు వేరే. ఉప్పు కప్పురంలో ఉన్న పురుషులందు అయ్యో కలిపేసుకున్నాను, సారీ. పద్యాలు అయితే బాగానే చెప్తున్నారు, సినిమా డైలాగులు చెప్తారా? నేను డైలాగ్ ఇస్తా, చెప్పేయండి. ఓకే, కళ్ళజోడు పెట్టుకోమా. అంటే నేను కళ్ళజోడు ఎందుకు పెట్టుకోమన్నానంటే, అక్కడంటే పర్లేదు, ఇక్కడ ఓపెన్ కదా, అటు ఇటు కదలకుండా ఉండడం కోసం కళ్ళజోడు పెట్టా. కాస్త బరువుకు అక్కడే ఉంటావు కదా అని. ఓకే, సో రెడీ? చూడ్డానికి స్టైల్ గా ఎర్రతోలతో ఉన్నానని. చూడ్డానికి స్టైల్ గా ఎర్రతోలతో ఉన్నానని క్లాస్ అనుకుంటున్నావేమో. మాస్. ఓ రమాస్. ఓకే, ఎదురుతోడుతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు. ఎదురుతోడుతో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. టన్నులు ఉంది. ఓకే, వెరీ గుడ్, సూపర్. మన లాస్ట్ రౌండ్ కి వచ్చాం. ఈ రౌండ్ లో 90 seconds లో మీకు ఇచ్చిన టాస్క్ ని మీరు ఫినిష్ చేస్తారు. నలుగురు కలిసి ఆడతారు. ఓకే, ఇట్ ఈస్ కోఆపరేషన్, మే ఆపరేషన్. హియర్ వి గో, లాస్ట్ రౌండ్. కాస్కోనా వాస్కోడిగామా. సో అసలు విషయం ఏంటంటే, ఈ లాస్ట్ రౌండ్ లో మీ నలుగురు చాలా జాగ్రత్తగా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆడతారు. ఏం చేస్తారంటే, ఇద్దరిటు నుంచుని బొచ్చులున్న బాటిల్ తో టవర్లు కడతారు అనమాట. బాటిల్ మీద డిస్క్ మీద బాటిల్ మీద డిస్క్, అలా 3 పెడతారు. అది అయిపోగానే నెక్స్ట్ టవర్ కడతారు.
90 సెకండ్స్ తర్వాత ఎన్ని టవర్లు నుంచుంటే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. రైట్? Okay. మినిమం టవర్ కౌంట్ చేయాలంటే అంటే బాటిల్స్ కౌంట్ చేస్తాను నేను. 2 ఉంటే గానీ ఆ బాటిల్స్ ని కౌంట్ చేయ, 3 ఉంటే ఒకే 3 కౌంట్ చేస్తాను. రైట్? కానీ మినిమం 3 నుంచోవాలి. 3. రైట్? మినిమం ప్రతి టవర్ లో 3 ఉండాలి. రైట్? హియర్ వి గో. జీడిపప్పు గ్యాంగ్ నుంచి ఇద్దరిటు రండి. సో 90 seconds time. Your time starts in 3, 2, 1, go. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట, ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. ఆట ఆట అనుకుంటే బతకడం ఒక ఆట, ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 3s are 39 plus 2. 41. 4,100 points వచ్చాయి మీకు. ఇందాక 800 ఉంది. మొత్తం మీ టోటల్ స్కోర్ 4,900. అండ్ వాళ్ళు 5,000 చేస్తే వాళ్ళు విన్నర్స్ అవుతారు. 5,000 చేయకపోతే మీరే విన్నర్స్ అవుతారు. సో సూపర్ సక్సెస్ఫుల్ గా ఆడారు మీరు. ఆ లాస్ట్ టవర్ ఒక్కటే మిస్ అయింది. అంటే వాళ్ళ లాస్ట్ టవర్ కట్టాలి. కడతారులే, చూద్దాం. లెట్స్ గో, కమ్ ఆన్. 90 seconds time, 42 bottles మీ టార్గెట్. ఇక జస్టిన్ నీ గోర్ అడ్డం రాకుండా చూసుకున్నాను. Your time starts in 3, 2. Lovely. Time starts in 3, 2, 1, go. అల్లాదిన్ అద్భుత దీపం అవసరమే లేదంట, చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట. అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట, ఎల్లలనే తెంచే వేగం మేఘాలు తాకాలంట. ఆట ఆట నువ్వు నిలబడి చూడకు ఏ చోట, ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట. ఆట ఆట అనుకుంటే బతకడం ఒక ఆట, ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఆ రెండు ఈ రెండు కలుపుకుని ఒక 4 ఉన్నాయి. 36 plus 4, 40. అంటే 4,000 పాయింట్స్ వచ్చాయి మీకు. ఓకే, సో 4,000 పాయింట్స్ మీకు వచ్చి మీ టోటల్ స్కోర్ అయింది 4,600 పాయింట్స్. ఓకే, బట్ అసలు విషయం ఏంటంటే జీడిపప్పు గ్యాంగ్ 4 రౌండ్లు బీభత్సంగా ఆడడం వల్ల 4,900 పాయింట్స్ రావడంతో ఇవాల్టి విన్నర్స్. కంగ్రాచులేషన్స్ జీడిపప్పు గ్యాంగ్. రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేచేస్తా పడుచు పటాకా. Para tú, tocarme, todos usted. Ay, mayor
చేసాం నన్ను చూసుకొచ్చేసాం నీతో తీసుకొచ్చేసాం టీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ ప్లే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 8 మందికి గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్స్, థ్యాంక్ యూ. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లవ్ లవ్ నా ఎగిరి పటాకా రెడీ రెడీ 1 2 3 రాయిలాగా బిల్లా బిల్లా పెంచేస్తా తడుచు పటాకా para tú tocaré todos usted ay mayor amaricoso taramu para de para moste